అసలు రోజు దేవుని వాగ్దానం యెహోషువ 1:5 చూద్దామా. నువ్వు బ్రతుకు దినములనుటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషకు తోడైండున్నట్లు నీకును తోడైండేదను. దేవుడి వాక్యం దీవించినగా ఇది మీకోసమే రిసీవ్ చేసుకుని మీ చేతులు మిమ్మల్ని చూసి నవ్వుతున్నారేమో. మీరు పడుతున్న కష్టాలను, బాధలను, ఉరికులను, ఇబ్బందులను చూసి ఆనందపడుతున్నారు. ఇంకా మిమ్మల్ని ప్రాబ్లంలో నెట్టివేయాలని చూస్తున్నారేమో. మీరు లేవలేకుండా వీళ్ళు కావాలని అనుకుంటున్నారేమో. కానీ వాళ్ళు నీ శత్రువులు నీ మీద వ్యతిరేకంగా చేస్తున్న వాళ్ళ ఆలోచనలు దేవుడు దేనికి పనికి రాకుండా చేయబోతున్నాడు. ఈరోజు వాళ్ళ ఆలోచనలు పటపంచలు కాబోతున్నాయి. దేవుడు కొండ లాంటి సమస్యనైనా, బండ లాంటి సమస్యనైనా దేవుడు దారంలాగా పుట్టుకున్న తెంచేస్తాడు. నీ ప్రాబ్లంలో దేవుడు అలాంటి కార్యం చేయబోతున్నాడు. భయపడకు, జడియకు. మోసకు దేవుడు తోడైనట్టు దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ శత్రువులను నీ ఎదుట నిల్వలేకుండా చేస్తాడు. ఓకే, కల్మస్క ప్రార్థన చేసిన మహోన్నతుడ మగనుడ బిడ్డలను జ్ఞాపకం చేసుకో. మోసకు తోడైనట్టు వాళ్ళ ఇరుకుల ఇబ్బందుల తోడై నీడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి.